ఉన్నావా బేవన్నా? ఏమైనా బేవన్నా గన్ను కథవా? ఓ పిల్ల మీ పొలం కోసిర్రా? ఓ అమ్మా నేను పిల్లం కాదు పిల్లగానే ఇగ్గ రసుల్ని. అయ్యో పిల్లగా ఏర్పడపోతుంది రసులువేనా? కోసిర్రా పొలం? ఓ అమ్మా పొలం కోసి వారం రోజులే నిన్ననే అడ్లు పోయినాయి. ఇప్పుడు గడిన పడ్డా. చూర్రా మీరున్నారు చీపాయిలు. ఒక పిల్లగాడు అరెత్తు లేడు. పొలం కోసిర్రాట అడ్లు అమ్మిరాట గడ్డి ఎదురుతాడట. తెలివి ఉన్నదిరా? ఓ బేవన్నా మీరు మాకన్నా ముందుగా పోతురు కదా పొలం, ఇంకా మీ అడ్డు పోలేదా? ఎంతైనా పని నాలుగు కుషారు ఉండాలి కానీ. పిల్లగా నీ లెక్క ఉండాలి. మా వాళ్ళు ఉన్నారు తెలివి తక్కువ వాళ్ళు. అటు పోతుర్రు ఇటు వస్తారు. ఎన్నడు జోకుతాం అంటే కానాడు. రేపు తెల్లారిన కొద్ది రేపే రేపన్న కొద్ది మరి వస్తారు పిల్లగా మా వాళ్ళు. వాళ్ళు ఒళ్ళు పెట్టుకోమంటావు అత్తమ్మ వాళ్ళతోని. మ్యాచ్ వచ్చినాక జోకపోతే ఏం చేస్తారు చెప్పు? మరి మాకు తెలివి లేదాయే, నువ్వే దగ్గరని జోకించుకోపో మరి. అవునరే మీ మ్యాచర్ వచ్చారా కాదు జోకరా? మరి మ్యాచర్ రాకముందుకే జోగిరు అడ్లు పోయినాయి. గా తెలివి లేకనే కదా అట్లా ఆగులు అవుతానే గడ్డి గంగలు అవుతుంది. అరే నువ్వు మా ఇంటికి వచ్చింది మా అవతో నన్ను తిట్టించిరేదిరా. పొనలో నీకు గడ్డి లేదు. గడ్డి నువ్వు కనట పోతే ఏమైతుందా పిల్లానికి మరి? మన గడ్డికి పోతలేను గాడి గడ్డి పోతారా? అరే రసుగా మా గడ్డి ఆడ వాడు ఎడుతుంది నిన్ను పోతే